అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో బాగా ఎండలు ముదిరిపోతున్నాయి. ఎల్లినో అంటున్నాం, మనకంటే నోరు ఉంది. కొంతమంది దాతలు మన రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చలివేంద్రాలు పెడుతున్నారు. దాహం అయితే ఉచితంగా దాహం తీర్చుకున్నాం, బాగానే ఉంది. అదేవిధంగా మూగజీవాలండి, పక్షులు కావచ్చు, ఇంకా ఇతర మూగ ప్రాణాలు కావచ్చు, వాటికి అన్ని బిల్డింగ్లే అయిపోయినాయి. కాంక్రీట్ జంగిల్లో మనం బతుకుతున్నాం. ప్రకృతి అయినటువంటి సంపదను, అంటే ఒక జంతువులు తిరిగే పచ్చడి భూముల్ని, అడవుల్ని నరికేసి మన స్వార్థం కోసం, మన అవసరాల కోసము అవి ఉండాల్సిన స్థానంలో మనం ఉంటున్నాం. మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఇది హిందూ భూమి, ఇక్కడ మేము ఎప్పుడెప్పటి నుంచో ఉంటున్నాం, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళబోమంటే ఎలాగో మేము వెళ్ళము, మేము ఎక్కడే పుట్టాం, ఎక్కడే వస్తామని చెప్పేసి మనకు నోరుంది కాబట్టి న్యాయస్థానాలను ఆధారం చేసుకొని, మీడియాను ఆధారం చేసుకుని ఎట్లొకట్లా మనం మాట్లాడతాం. మరి పశువులు, పక్షులు, చాలా అనంత జీవకోటి ఉన్న ఈ మహాప్రపంచంలో వాటిని, ఆ పచ్చని చెట్లని, ఆ పక్షుల యొక్క స్థావరాలని కూల్చేసి మనము వాటి ఉన్న స్థావరాల్లో మన ఇల్లు మనం కట్టుకుంటున్నామే. మనము ఇకనైనా కళ్ళు తెరిచి, ఎవరింట్లో అయినా ప్రతిరోజు ఎంతో కొంత ఆహారం అనేది మిగిలిపోతుంది. మీకు తెలిసిన విషయమే, నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను అండి, అటువంటి మూగజీవాలని కాపాడటం కోసం మీ ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ని తీసుకెళ్ళి ఒక చిన్న ప్లేట్లో పెట్టి, మిద్దె పైన కావచ్చు, చెట్టు పైన కావచ్చు, ఎక్కడో ఒక గ్లాస్ నీళ్లు, కొంచెం వాటర్, ఇలాగా ఈ ఎండాకాలంలో పెడితే పాపం అవైనా సేద తీరుతాయి కదండి. అవి కూడా మూగజీవాలకి ఆహారం పెట్టడం కూడా పరమాత్మ సేవతో సమానం కదండి. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి మూగజీవాలని రక్షించుకోవటానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. ఆ పరమాత్మని యొక్క ఆశీస్సులకు పాత్రలు కమ్మని మీ అందరినీ కోరుకుంటూ, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.